బ్యానర్ మీద శ్రీనిధి బ్యానర్ మీద నిర్మించినటువంటి ప్రభుత్వ సారాయి దుకాణం ఈ ఫంక్షన్ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి, మా అన్నయ్య ప్రసన్న కుమార్ గారికి, పృథ్వీ అన్నకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నా బెస్ట్ ఫ్రెండ్ నరసింహనంది, మేము ఇద్దరం నరసింహనాయుడు నుంచి కో డైరెక్ట్గా స్టార్ట్ అయ్యాం. అలాగే చేస్తూ ఇద్దరం డైరెక్ట్లు అయ్యి ఇద్దరం మంచి సక్సెస్లో వెళ్తూ ఉన్నాం. తను చేసిన ఫిలిం 1947లో ఒక గ్రామం, ఆ సినిమా నుంచి చాలా అద్భుతంగా డిఫరెంట్ సినిమాలే, రొటీన్ సినిమాలు అసలు తీయడు, ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాలే తీస్తాడు, లేకపోతే సినిమా తీయడు. అంతేకాకుండా ఒక కంటెంట్ తోటి మంచి ఆర్టిస్టులని ఇంట్రడ్యూస్ చేస్తూ, టెక్నీషియన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ, ప్రతి సినిమా ఒక ప్రయోగంగా తీస్తూ ఒక అభిరుచి గల సినిమాలు తీశాడు. అలాగా తను తీసిన సినిమాల్లో ఇది గొప్ప హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఇందాక మోషన్ పోస్టర్ చూసాం, దాంట్లో మ్యూజిక్ అసలు ఎంత కాస్త అయినా కానీ ఎంత అద్భుతంగా చేయించాడంటే అది చెప్తుంది. సో ఈ సినిమా నా బెస్ట్ ఫ్రెండ్కి గొప్ప హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే తను, నేను, ప్రొడ్యూసర్స్ మేము ముగ్గురం ఒకసారి కలిసాము. కలిసినప్పుడు మా నరసింహనంది కంటే ప్రొడ్యూసర్స్లో ఆనందాన్ని ఎక్కువ చూశాను నేను. ఎందుకంటే అంత అద్భుతంగా తీశాడు తను సినిమా అని చెప్పేసి ప్రొడ్యూసర్స్ ఇద్దరు చాలా హ్యాపీగా మాట్లాడటం నాకు చాలా ఆనందం వేసింది. ఇంకా అలాగే ఈ సినిమాకి మా అన్న డిఓపి మోహన్ అన్న చాలా అద్భుతంగా చేశాడు. ఫస్ట్ సినిమా నుంచి కూడా మంచి అవార్డులు కొట్టాడు. చాలా థ్యాంక్స్ అన్న. అలాగే ఎడిటర్ నాగిరెడ్డి అన్న కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, ఇట్లా ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి, ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి బాలుకి, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో చేసిన హీరోయిన్స్కి, సిద్ధికి, అలాగే మా అన్నయ్య కూతురు శ్రీలికి, ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఈ సినిమా బెస్ట్ హిట్ కావాలని, పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.